పంట పండించడానికి రైతులు 6 కాలం ఎలా కష్టపడతారో వాటిని అమ్మేందుకు అంతే కష్టపడతారు. అయితే ఆ కష్టం ఇక ఉండకూడదంటున్నారు సీఎం చంద్రబాబు. దీనికి సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇక అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ సేవలు ఇకపై అన్ని ఆన్లైన్లో అందించేందుకు అడుగులు పడుతున్నాయి. ఇక మంత్రుల పనితీరుపై స్పెషల్ క్లాస్ తీసుకున్నారు సీఎం. ఇక అంతేకాదు మరో కీలక ప్రాజెక్టు పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతుంది ఏపీ ప్రభుత్వం. విజయవాడ వేదికగా జరగనున్న యోనెక్స్ సన్రైజ్ 87వ సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2025 పోస్టర్ను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. సచివాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ టోర్నమెంట్ విజయవంతంగా నిర్వహించేందుకు క్రీడా శాఖ, మున్సిపాలిటీ, శాప్ విభాగాలు ఏర్పాట్లు చేస్తున్నాయని అధికారులు సీఎంకు వివరించారు. ఏపీలో 10 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ ఛాంపియన్షిప్ నిర్వహిస్తున్నామని తెలిపారు. బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ కు సంబంధించి జాతీయ స్థాయి క్రీడాకారుల వివరాలు సీఎంకు తెలిపారు. ఈ టోర్నమెంట్ ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని సీఎం సూచించారు. చిన్నతనంలోనే అంతర్జాతీయ వేదికలపై శ్రావ్యంగా పాటలు పాడుతూ పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న గాయని సాధ్యను సీఎం చంద్రబాబు ప్రశంసించారు. యార్క్ యూనివర్సిటీ, హార్వర్డ్ యూనివర్సిటీ, శాన్ ఫ్రాన్సిస్కో ఒపెరా హౌస్ వంటి పలు అంతర్జాతీయ వేదికలపై పోటీపడి అనేక విజయాలు సొంతం చేసుకుందని ఆమె తల్లిదండ్రులు సీఎంకు తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం 22 ప్రదేశాల్లో 22 ప్రతిష్టాత్మక జాతీయ, అంతర్జాతీయ పాటల పోటీల్లో పాల్గొందని, ప్రతి చోట అవార్డులు సొంతం చేసుకుందని వివరించారు. 2025-26 ధాన్యం కొనుగోలుపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 32% అదనంగా ధాన్యం సేకరణ జరిగిందని, 24 గంటల్లోపే సొమ్ము చెల్లిస్తున్నామని అధికారులు చెప్పారు. ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో 4,085 కోట్లు జమ చేశామన్నారు. ధాన్యం, పత్తి, మిరప సహా వివిధ పంటల కొనుగోళ్లపై సమీక్ష నిర్వహిస్తున్న సమయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు తినే రకాల వరి సాగు చేయాలని, వాటి కొనుగోలుతో పాటు అంతర్జాతీయ మార్కెట్లపైన దృష్టి పెట్టాలన్నారు సీఎం. రాగులు, సజ్జలు, చిరుధాన్యాల్ని సేకరించి వినియోగదారులకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఉల్లి కొనుగోలు నిధులను వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. 45,420 హెక్టార్లలో సుబాబులు సాగవుతుందని, రైతులకు ధర దక్కేలా చూడాలన్నారు. అరటి, నిమ్మ తదితర ఉద్యాన పంటల కొనుగోలుదారులతో సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. 23 జిల్లాల్లో 2,606 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 18.32 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు అధికారులు సీఎంకు వివరించారు. మంత్రులు, వివిధ ప్రభుత్వ శాఖల అధిపతులు, కార్యదర్శులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు సీఎం చంద్రబాబు. 2025-26 ఆర్థిక సంవత్సరంలోని మొదటి 2 త్రైమాసికాల్లో సాధించిన ఆర్థిక ఫలితాలపై సమావేశంలో సమీక్షించారు. 3-4 త్రైమాసికాల్లో సాధించాల్సిన లక్ష్యాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. జీఎస్డీపీ, కేపీఐ, పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్, డేటా డ్రివెన్ గవర్నెన్స్ అంశాలపై సూచనలు చేశారు. దీంతో పాటు సూపర్ 6 పథకాలు, పౌర సేవలు, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రుల, అధికారుల పనితీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు. మినిస్టర్స్ ఐఎమ్ టెలింగ్ యూ, ఆల్ సెక్రటరీస్ ఐఎమ్ టెలింగ్ యూ, వన్ డే మీరు ఢిల్లీ పోతే ఏం కాదు, కూర్చోండి, యూ డూ యువర్ హోంవర్క్. ఇట్లా అసిస్ట్ చేస్తారు ప్రవీణ్ గారు, వీళ్ళందరూ ఫైనాన్స్ కూడా హెల్ప్ చేస్తారు. కానీ మీరు మాత్రం దట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ, ఇది నాది కాదు, మీరు డబ్బులు ఇస్తే నేను ఖర్చు పెడతా, దట్ ఈజ్ ఓన్లీ ఎ రియాక్టివ్. యూ మస్ట్ బి ప్రోయాక్టివ్. ప్రోయాక్టివ్ ఇస్ డిఫరెంట్, రియాక్టివ్ ఇస్ డిఫరెంట్. మినిస్టర్స్ కూడా చాలామందికి అవగాహన లేక 1.5 year అయినా ఇంకా మీరు ముందుకు పోయే పరిస్థితులు లేరు. మీరు ఉండాలి, మీరు లీడర్షిప్ ఇవ్వాలి, మీ కింద నుండి సెక్రటరీస్ కూడా గైడ్ చేయాలి, వాళ్ళు కూడా ముందుకు తీసుకుపోవాలి. ఎవ్రీబడి హ్యాస్ టు గ్యార్ అప్. మీరు ఇంతవరకు ఏమనుకుంటున్నారంటే పర్లేదు, ఏం చేయకపోయినా జరిగిపోతుంది అనుకుంటున్నారు. అది జరగదు. ఇంకా నేను ఆ విషయం మీకు స్పష్టంగా చెప్పడం కోసమే ఈరోజు రేపు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కూడా మీరు ప్రిపేర్ కావాలి, ప్రిపేర్ చేయాలి. ఇది అవుతానే మీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్తో మీరు కాన్ఫరెన్స్ పెట్టుకొని జిల్లా లెవెల్లో కింది వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళు ప్రిపేర్ చేయాలి. కలెక్టివ్గా జిల్లా కలెక్టరేట్కి వచ్చే లోపల ఆయన ప్రిపేర్ అయి రావాలి. వేర్ దే హ్యావ్ ఫెయిల్డ్ ఆర్ అదర్వైజ్ వాట్ ఈస్ ది పర్ఫార్మెన్స్, వేర్ దే హ్యావ్ టు ఇంప్రూవ్. ఉమ్మడి
ఉమ్మడి నెల్లూరు, ఉమ్మడి ప్రకాశం జిల్లాల్లో కొత్తగా 7 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే పోలవరం, నల్లమల సాగర్ ప్రాజెక్టుల అనుసంధానంపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. 58,700 కోట్లతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుతో మరో 6 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ, 60 లక్షల మందికి త్రాగునీరు అందుతుందన్నారు. అలాగే పారిశ్రామిక అవసరాల కోసం 20 టీఎంసీల నీటిని కేటాయించే వీలుందని, ఇందుకు సంబంధించి త్వరలోనే పనులు మొదలుపెట్టాలని సీఎం ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు నుంచి 200 టీఎంసీల గోదావరి వరద జలాలను బొల్లాపల్లి, నల్లమల సాగర్లకు, అలాగే నాగార్జున సాగర్ నుంచి 50 టీఎంసీల కృష్ణా వరద జలాలను బొల్లాపల్లికి తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. పూర్వోదయ పథకం కింద వచ్చే నిధులతో 3 ప్రాంతాల అభివృద్ధికి సత్వరం ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు. సాగునీటి ప్రాజెక్టులు, ఉద్యాన పంటల విస్తరణ, గ్రామీణ రహదారులు వంటి మౌలిక వసతుల కల్పనకు వినియోగించేలా ప్రణాళిక ఉండాలని సూచించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాతో పాటు రాయలసీమలోని 82 క్లస్టర్లలోని 20 లక్షల ఎకరాల్లో ఉద్యానవన పంటలను విస్తరించేలా చర్యలు చేపట్టాలని నిర్దేశించారు. పూర్వోదయ స్కీమ్లో 40,000 కోట్లతో వివిధ ప్రాజెక్టులను చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. ఇందులో 20,000 కోట్లు సాగునీటి ప్రాజెక్టులకు, మిగిలిన 20,000 కోట్లతో మౌలిక వసతులు ప్రాజెక్టులు చేపట్టాల్సి ఉందన్నారు. ఇందులో 5,000 కోట్లతో గ్రామీణ రహదారులు నిర్మించి జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులతో అనుసంధానం చేయాలని సీఎం సూచించారు. ప్రకాశం, రాయలసీమ పరిధిలో మొత్తం 23 మేజర్, మీడియం సాగునీటి ప్రాజెక్టులు, 1,021 చెరువులను పూర్తి చేయడం ద్వారా ఉద్యాన పంటలకు నీరందించేలా కార్యాచరణ చేపట్టాలన్నారు. రోజురోజుకు మృతులు, రోగుల సంఖ్య పెరుగుతుండటంతో స్క్రైబ్ టైఫస్ పై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్ పెట్టారు. స్క్రైబ్ టైఫస్ పై అధ్యయనం చేసేందుకు, భవిష్యత్తులో దీన్ని పూర్తిగా నివారించేందుకు జాతీయ స్థాయి వైద్య నిపుణులతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలన్నారు సీఎం. వైద్యారోగ్య శాఖపై సమీక్ష నిర్వహిస్తున్న సమయంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో స్క్రైబ్ టైఫస్ ప్రభావం ఉందని, ఈ వ్యాధికి సంబంధించిన కేసుల్లో ఏపీ 8వ స్థానంలో ఉందని అధికారులు తెలిపారు. దీనిని నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై విస్తృత ప్రచారం నిర్వహించాలని సీఎం సూచించారు. రెవెన్యూ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పీజీఆర్ఎస్ సహా 22A ఫ్రీ హోల్డ్లో ఉంచిన అసెండ్ భూములు, రీసర్వే, ఆదాయ, కుల ధృవీకరణ పత్రాలు తదితర అంశాలపై చర్చించారు. పాలనా సంస్కరణలతో ఈ ఏడాది జూన్ నుంచి ఆటోమ్యూటేషన్ ప్రక్రియ వేగవంతమైందని, జూన్ 2024 నుంచి ఇప్పటి వరకు 22A జాబితా నుంచి తప్పించాలని కోరుతూ దాఖలైన దరఖాస్తులు 6,846 కాగా, ఎక్స్ సర్వీస్మెన్, రాజకీయ బాధితులు, స్వాతంత్ర సమరయోధులు, 1954 కంటే ముందు అసెండ్ భూములు కలిగిన వాళ్ల భూములను 22A నుంచి తొలగించారు. 6,693 గ్రామాల్లో రీసర్వే పూర్తి కాగా, వెబ్లాండ్ 2.0లో వివరాలు నమోదు చేశారని అధికారులు సీఎంకు వివరించారు. గత ఏడాది జూన్ 15 నుంచి ఈ ఏడాది డిసెంబర్ 1 వరకు 5,28,217 గ్రీవెన్సులు రాగా, అందులో 4,55,189 గ్రీవెన్సులు పరిష్కరించారు. మరో 73,000 వరకు గ్రీవెన్సులు పరిశీలనలో ఉన్నాయి. సంక్రాంతి నుంచి రాష్ట్రంలో పౌరులకు అన్ని సేవలు ఆన్లైన్లోనే అందించాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు. ఈ దిశగా ఆయా శాఖలన్నీ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆర్టీజీఎస్ పై సమీక్ష నిర్వహించారు. ప్రజలకు కావాల్సిన ప్రభుత్వ సేవలన్నీ ప్రభుత్వ కార్యాలయాలకు తిరగనవసరం లేకుండా మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందజేస్తున్నామని, దీనిపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు సీఎం. రాష్ట్రాభివృద్ధిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు సీఎం చంద్రబాబు. విధ్వంసమైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నామని, నిర్వీర్యమైన వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాలను పునరుద్ధరిస్తున్నామన్నారు. కక్షపూరిత రాజకీయాలతో గత పాలకులు ప్రజాధనాన్ని నష్టం చేశారని, వ్యవస్థలన్నీ గాడిలో పెట్టి ముందుకు వెళుతున్నామన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపుదల ఉండదని, సాగునీటి వ్యవస్థను సమర్థంగా నిర్వహిస్తున్నామని మరోసారి వివరించారు. ఇతర జిల్లాల్లో 7.01 నుంచి 5.97 తీసుకొచ్చాం. నేను ఈరోజే కాదు, 30 ఏళ్లుగా ప్రయత్నం చేస్తున్నా. సాగునీటి పంట కుంటలు తవ్వడం, చెక్ డ్యాములు కట్టడం, కంటూర్ ట్రెంచెస్ తవ్వడం, ఫారెస్ట్ ఏరియా మొత్తం వాటర్ కన్జర్వేషన్ మెథడ్స్ వేయడం, ఇవన్నీ చేశాం. దాని ఫలితాలు ఈరోజు 6 మీటర్లకు వచ్చింది. నెక్స్ట్ ఇయర్కి 3 మీటర్లకు తేవాలని 2 ఏళ్లలో దానికి ఒక ప్రణాళిక తయారు చేసుకుంటున్నాం. రిజర్వాయర్స్ కట్టడమే కాకుండా భూమిని
జలాశయంగా చేసుకొని భూగర్భ జలాలు పెంచాలని దానికి ముందుకు పోతున్నాం. అవి కూడా చేస్తున్నాం. అన్ని మైన్ ఇరిగేషన్ నీళ్లు నింపడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఇంకొక పక్క ఏపీ బ్రాండ్ పూర్తిగా దెబ్బతినింది. సత్యసాయి జిల్లా కదిరి రూరల్ పరిధిలో గంగమ్మ గుడిలో చోరీకి పాల్పడ్డ ఆలయ ఈవో మురళీకృష్ణపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు సీఎం చంద్రబాబు. సీఎం ఆదేశాలతో దేవాదాయ శాఖ ఆయనను సస్పెండ్ చేసింది. గుడిలో 5 కిలోల వెండి ఆభరణాలు, చీరలు సహా ఇతర విలువైన వస్తువులను అదే దేవాలయంలో ఈవో మురళీకృష్ణ చోరీ చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. స్థానిక దేవాదాయ శాఖ అధికారులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ప్రాథమిక నివారణలో చోరీ నిర్ధారణ కావడంతో అతడిని అరెస్టు చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించిన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఇది వారం సీఎం ప్రోగ్రెస్ రిపోర్ట్. కీప్ వాచింగ్ బిగ్ టీవీ.